చాలాసార్లు నేను చాలా మంది వ్యక్తులను గమనిస్తూ ఉంటాను. వారు ఏదో చేశారని క్రిస్మస్ టైంలో చూడాలి, ఎదురింటమ్మ నక్లెస్ కొందని ఏమేం చేస్తుంది, తన భర్తను వచ్చి విసిగిస్తుంది. నాకు నువ్వు నక్లెస్ కొను. పాపం భర్త సామర్థ్యం అదా? భర్త కొనించగలడా? తన స్థానం అదేనా? తన సామర్థ్యం అదేనా? తన జీతం అదేనా? ఇదేమీ ఆలోచించరు. ఎదురింటి ఆమె కొంద కాబట్టి నేను కొనాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న చెప్పాను, న్యూస్లో బాగా ట్రోల్ అయింది. వారు చక్కగా హైదరాబాద్లో సెటిల్ అయ్యి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. వారికి ఒక బిడ్డ పుట్టాడు. ఫస్ట్ బిడ్డ కాబట్టి ఎవరైనా అల్లారు ముద్దుగా చక్కగా చేయాలనుకుంటారు. ఓకే, భర్త ఓకే అన్నాడు, మంచిగా చేద్దాము, డబ్బులు లేవు, అయినా అప్పు తెచ్చి 3 లక్షల అప్పు తెచ్చి చక్కగా అంగరంగ వైభవంగా అందరూ అబ్బా చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు అంటారు. తినిపోతారు. నీకేమన్నా ఇస్తారా? ఇవ్వరు. చక్కగా జరిగిపోయింది. చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా. మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చింది, మళ్ళీ పుట్టినరోజు. నేను అందరికీ చెప్పానండి, నేను ఫస్ట్ పుట్టినరోజు నా బిడ్డకి ఎట్లా చేసాం, మళ్ళీ అట్లా లేదమ్మా, మన పరిస్థితి బాగాలేదు, ఈ సంవత్సరం అంతా మనం ఆ అప్పు తీర్చుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రాండ్గా చేద్దాం మన బిడ్డకు. నా బిడ్డ కాదా వాడు, చేద్దామంటే లేదు. నేను అందరికీ చెప్పాను, నా పరువు ఎక్కడా తగ్గిపోకూడదని. మళ్ళా 3 లక్షలు తెచ్చి అప్పు తెచ్చి మళ్ళీ గ్రాండ్గా ఏం చేసింది, మళ్ళా పుట్టినరోజు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఫస్ట్ ఇచ్చిన అప్పు వాళ్ళు వచ్చారు, మీరు ఎంత గ్రాండ్గా చేసుకున్నారు కనుక అప్పు తీర్చండి అని. లేవు. సెకండ్ టైం వచ్చి ఇచ్చిన వాళ్ళు మరలా వచ్చారు, లేవు. భర్తకు ఏం చేయాలో అర్థం కాక 6 లక్షల అప్పు నేను ఎలా తీర్చగలను, నేను హోందాకి పోయి ఇట్లా నష్టపోయానని చెప్పేసి భర్త సూసైడ్ చేసుకొని చనిపోయాడు, సమాధానం చెప్పలేక. తర్వాత జ్ఞాపకార్థ కూడికి దాకా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత మరలా అప్పులలో వచ్చి ఎలా కడతావో మాకు తెలియదు, నువ్వు కట్టాల్సిందే అని. ఏం చేయాలో అర్థం కాక పుట్టిన ఆ 2 సంవత్సరాల బిడ్డకు విషం ఇచ్చి తాను విషం ఇచ్చి తీసుకొని చనిపోయింది. కుటుంబము విచ్ఛిన్నమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఉన్న స్థితిలో మనం ఎలా ఉండాలి, సంతృప్తి కలిగి కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా కదా? ఆడంబరాలకు ఈ రోజుల్లో పోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డారా, యెహోవాను స్తుతించు. ఏ స్థితిలో ఉన్నా, దేవా ఈరోజు నాకు ఈ పరిస్థితిని ఇచ్చావు, నేను స్తుతిస్తానయ్యా. ఒక్క పూట కూడా గడవని వారు లోకంలో చాలామంది ఉన్నారు తెలుసా. దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, తినటానికి సమృద్ధినిచ్చాడు, బిడ్డనిచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు. ఎందుకు సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావు? ఇంకా ఏదో కావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.